ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపినక ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా గలసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే కమ్మని భూవని కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా నిరూపిన ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా ఉన్నటువంటి మనవళ్ళు మనవరాలతో చాలా సంతోషంగా గడపండి. ఇంకా పిల్లలకు అవ్వాతాతల నుండి సంరక్షణ ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా డ్యూటీ పర్పస్ సాయంత్రం అలాగే తీసుకెళ్తున్నారు. సో తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా కోరుకునేది అదే, అవ్వాతాతల నుండి వాళ్ళ యొక్క సంరక్షణ. అవ్వాతాతలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు భయం అనేది కాస్త పోతుంది. అవ్వాతాతలు ఇచ్చేటటువంటి ధైర్యం వల్ల పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారు, మానసికంగా కూడా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవ్వాతాతలందరూ మీ యొక్క మనవలు మనవరాలకు ఆ ధైర్యాన్ని ప్రసాదించండి. అంతేకాకుండా వాళ్ళతో గడపడం వల్ల ఇప్పుడే చెప్పాను, అవ్వాతాతలకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎన్ని యూనిట్ల ఎనర్జీని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దానిలోంచి ఖర్చు అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే, అందులో మీరు కష్టపడినటువంటి కష్టం మీకు తెలియకుండానే వాళ్ళతో చాలా సుఖంగా గడుపుతున్నారు. దీంతో అవ్వాతాతల యొక్క జీవన ప్రమాణ స్థాయి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది అవ్వాతాతలు గమనించాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుత మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా ఎండ భావిదారుల్లో నవ్వులు
చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నోరు అన్న బాలవాళ్ళు నోరు అన్న బాలవాళ్ళు ముక్కు, నోరు, కళ్ళు, ముక్కు, నోరు, కళ్ళు. Ready. అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ నా ఆశీస్సులు. నిజంగా నేను 1993లో 10th రాశాను. ఎక్కడైనా పేరెంట్స్ మీటింగ్ అని పిలుస్తారు, మీటింగ్ చేస్తారు, కానీ అవ్వా తాతలకు పిలిచి ఇంత అద్భుతమైన ఆటలతో, ఇంత అద్భుతమైన పాటలతో చేయిస్తారని ఈరోజే నాకు తెలిసింది. ఇది ఫస్ట్ అన్నమాట. నేను మా పిల్లల్ని చదివించాను, నేను చదివాను, కానీ ఇలాంటి అనుభవం పొందలేదు. ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తుంటున్నాను. పసిపిల్లల చదివే దానికి విత్తు, విజ్ఞానంతోనే వికసించు జగత్తు. పసిపిల్లల చదివే మనం చూసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి దినంగా భావించాలని నేను మనవి చేస్తున్నాను అందరికీ కూడా. అలాగే అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకత గురించి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. అదేమిటంటే మన అవ్వతాతల యొక్క ప్రేమ, శ్రమ మరియు విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసుకొని ఇక్కడ వచ్చి మనతో పాటు శ్రమ, వారి యొక్క ప్రేమను మనతో పాటు పంచుకోవడానికి ఇది ఒక మంచి సందర్భంగా మనము భావించుకోవాలి. వాళ్ళకు మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే